ఆంకాలజీలో మీరు ఒక 1 మంత్ ఓల్డ్ బేబీని ట్రీట్ చేశారు. సో, ఎంత డిఫికల్ట్ ప్రాసెస్ అది. అండ్ 1 మంత్ బేబీ అంటే అది చాలా హారబుల్ మూమెంట్ ఆ పేరెంట్స్‌కైనా. అండ్ యాస్ ఎ డాక్టర్‌గా మీకు ఎలా ఉంటుందో తెలీదు. నాకు వెళ్ళినప్పుడే నాకు కొంచెం ఆహ్, ఎమోషనల్‌గా అనిపించింది అది ఆ మూమెంట్. ఆ టైంలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు? మీ ఎమోషనల్ ఎలా ఇది కంట్రోల్ చేశారు అనేది? పీడియాట్రిక్ ఆంకాలజీ డీల్ చేయడం అనేది డిఫరెంట్ ఆహ్, వెర్షన్ ఆల్‌టుగెదర్. హ్మ్. అడల్ట్ ఆంకాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ. ఎందుకంటే హియర్ ద ఎంటైర్ లైఫ్ ఈజ్ అహెడ్. ఇదే మనం 60, 70 ఇయర్స్‌లో ట్రీట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ దే హావ్ సీన్ లైఫ్. యెస్. అవర్ ఐడియా ఈస్ టు క్యూర్ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ నాట్ పాసిబుల్ టు క్యూర్ అట్‌లీస్ట్ ఈజ్ ద పాసెస్ టు డెత్. చైల్డ్‌హుడ్ క్యాన్సర్‌లో ఎంటైర్‌లీ డిఫరెంట్. హియర్ ఓకే. వి ఆర్ లేయింగ్ ఔట్ ద ఎంటైర్ లైఫ్. ఒక 1 ఇయర్ బేబీని ట్రీట్ చేస్తున్నామంటే ఇంకా 70 ఏళ్ల లైఫ్ స్పాన్ ఇవ్వాలి. సో, దట్ ఈస్ ద ఛాలెంజ్ అండ్ బ్యూటీ ఆఫ్ పీడియాట్రిక్ ఆంకాలజీ. సో, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హావ్ టు రియలైజ్ హియర్ ఈస్ పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఆర్ వెరీ, వెరీ క్యూరబుల్. ఓకే. ఎక్సలెంట్‌లీ క్యూరబుల్ అనమాట. వెరీ హై కంపేర్డ్ టు అడల్ట్. కంపేర్డ్ టు అడల్ట్ క్యాన్సర్స్. ఓకే. ఈవెన్ స్టేజ్ 4లో వచ్చే క్యాన్సర్స్ కూడా కంప్లీట్‌లీ క్యూరబుల్ ఉంటాయి దీంట్లో. ఓకే. స్టేజ్ 4 కిడ్నీ ట్యూమర్, విల్మ్స్ ట్యూమర్ అనేది క్యూర్ ఛాన్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 70%. ఓకే. ఓకే. అంటే స్టేజ్ 4లో కూడా 10లో 7గురిని క్యూర్ చేసేయగలుగుతాం. వావ్! బ్లడ్ క్యాన్సర్స్, పీడియాట్రిక్ ఏఎల్ఎల్స్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ చైల్డ్‌హుడ్. క్యూర్ రేట్స్ ఈస్ మోర్ దెన్ 70-80%. స్టాండర్డ్ రిస్క్ అయితే ఆల్మోస్ట్ 90%. సో, వెరీ, వెరీ క్యూరబుల్. సో, ఇన్‌ఫాక్ట్ మీరు కరెక్ట్‌గా ట్రీట్ చేస్తే యూ ఆర్ గివింగ్ క్యూర్ ఛాన్స్ ఫర్ ఎ లైఫ్ టైమ్ ఫర్ థిస్ పేషెంట్స్. ఓకే. కమింగ్ స్పెసిఫికలీ టు దట్ 1 మంత్ ఓల్డ్, 2 మంత్ ఓల్డ్ ఫ్యామిలీ తాలూకు ఫ్యామిలీ ఆబ్వియస్లీ దే విల్ బి వెరీ, వెరీ ఎమోషనల్లీ వెరీ అన్‌హింజ్డ్. ఇన్‌ఫాక్ట్ మోర్ ద చైల్డ్ గ్రోస్ మేబీ 1 మంత్‌లో అంత ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఫ్యామిలీకి ఇంకా ఫుల్‌గా రాదు. బట్ 1 ఇయర్, 2 ఇయర్స్ బేబీస్‌కి ఇంకా కష్టం ట్రీట్ చేయడం. ఇక్కడ ఫ్యూ సటిలిటీస్ ఆర్ ఇంపార్టెంట్. నాట్ ఆల్ పీడియాట్రిక్ క్యాన్సర్స్ నీడ్ ట్రీట్మెంట్. ఒక పేషెంట్ నాకు బాగా గుర్తు బాబు. 3 మంత్ ఓల్డ్ బాబు కింద వచ్చాడనమాట నాకు. నేను ఒకే టైంలో ఇద్దరు పిల్లలొచ్చారు. ఒకళ్ళు 3 మంత్, ఒకళ్ళు 6 మంత్. ఆ 3 మంత్స్ బేబీకి ఆహ్, ఒక సీనియర్ డాక్టర్ "ఏమి చేయలేము. ఏమైనా చేస్తే సీఎంసీ వెల్లూరుకి వెళ్లి ట్రై చేయండి" అని చెప్పేసి కౌన్సిల్ చేస్తే, వాళ్ళు హ్మ్. అక్కడి వరకు ఎళ్ళలేక సమ్‌హౌ దే ఎండెడ్ అప్ విత్ మీ. ఓకే. నేను చూసాను, అసెస్ చేశాను. ఆ కండిషన్ ఏంటో అర్థమైంది. దీనికి వాళ్ళు అనుకున్నంత ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పాను. జస్ట్ 2 మంత్స్ ట్రీట్మెంట్ ఇద్దాము. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఫోర్త్ స్టేజ్‌లా కనబడుతుంది గానీ, ఇది ఫోర్త్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయి ఇదైపోయేది కాదు. టైమ్ ఇస్తే బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి. జస్ట్ ఆ టైమ్ ఇవ్వడానికి, సెటిల్ చేయడానికి ఆ 2 మంత్స్ ట్రీట్మెంట్ చేశాము. మొన్న 10 ఇయర్స్ బేబీలాగా వచ్చాడు నా దగ్గరికి. వాడు ఓకే. నన్ను గుర్తుపట్టలేదు. కానీ నేను ఆయన్ని అవును. గుర్తుపట్టగలను. ఆళ్ళ ఫ్యామిలీ వాస్ సో ఓవర్ ద అంటే మధ్యలో ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఎక్కడికెళ్ళిపోయానో తెలియక, తర్వాత తెలిసి ఏదో ఇలాంటి వీడియోలోనో దేంట్లోనో చూసి ఓకే. ఇతను అపోలోలో ఉన్నారని చెప్పి వెతుక్కొనొచ్చారు నా దగ్గరికి. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ వెరీ హార్టనింగ్ మూమెంట్ అనమాట. అదే టైంలో చెప్పాను ఇంకో 6 మంత్స్ బేబీకి అగైన్ ఫోర్త్ స్టేజ్ డిసీజ్ ఏం ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పేసి ఆహ్, ఏం ట్రీట్మెంట్ చేయొద్దు. ఖర్చు మిగులుతది. పిల్ల మిగలదు అని చెప్పేసి. హ్మ్. గర్ల్ చైల్డ్ కదా! ఆబ్వియస్‌లీ చిన్న ఎంప్లాయీ మీరన్న లోవర్ మిడిల్ క్లాస్ ఇందాక సిట్యుయేషన్. అవును. ఏం చేయగలుగుతాము? ఖర్చు మిగిలిపోద్దేమో అని అనుకోని వచ్చారు. చూస్తే ఆ డయాగ్నోసిస్‌కి ట్రీట్మెంట్ చేయక్కర్లా. వెయిట్ చేస్తే అదే తగ్గిపోద్ది. ఇలాంటి ఓకే. కండిషన్స్ కూడా ఉంటాయి. క్యాన్సరే ఫోర్త్ స్టేజే. బట్ వెయిట్ చేసి అబ్జర్వ్ చేస్తే దానంతట అదే తగ్గే క్యాన్సర్. సో, దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అన్నిట్లికి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కాదు. కొన్నిట్లికి రైట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వాట్ వి ఆర్ సీయింగ్ దట్ ఈస్ యెస్. మోర్ ఇంపార్టెంట్. ట్రూ.